కమ్యూనిస్టు ఉద్యమ కేంద్రంగా అనేక చారిత్రక పోరాటాలకు పురిటిగడ్డగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటగా నిలిచిన ఖమ్మంలో కమల వికాసం కలగా మారింది. రాజకీయంగా సామాజికంగా ఎంతో చైతన్యవంతమైన జిల్లాలో బీజేపీకి ఓట్లు రాలవా? 4 నెలల కిందట జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో పాటు మిత్రపక్షమైన జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు పరిశీలిస్తే ఒక్కరికి కూడా డిపాజిట్లు దక్కని పరిస్థితి నెలకొంది. దీంతో బీజేపీ ఏ మేరకు ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా మనుగడ సాగిస్తుందో కొన్ని రోజులు వేచి చూడాలి. ఖమ్మం ఎంపీ టికెట్ కోసం బీజేపీలో చాలా మంది ఆశావహులు తెర మీదకు వచ్చిన చివరి దశలో జలగం వెంకట్రావు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆయనకే టికెట్ వస్తుందన్న చర్చ జరిగింది. అనూహ్యంగా బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావును ఖరారు చేశారు. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి రామసహాయం రఘురామరెడ్డి, నామా నాగేశ్వరరావులు బరిలో ఉన్నారు. ఇంత హోరాహోరీ పోరులో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఖమ్మంలో అంతంత మాత్రమున్న బీజేపీ ప్రతిష్టాత్మకమైన లోక్సభ ఎన్నికల్లో ఏ మేరకు ముందుకెళ్తుందో మున్ముందు తేలనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖమ్మం సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు బరిలో ఉన్నారు. ప్రస్తుతం 7 నియోజకవర్గాల్లో ప్రచారాన్ని చేస్తున్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లోని మండలాల్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. గత 2 సార్లు ఎంపీగా గెలిచిన నామా నాగేశ్వరరావు అత్యుత్తమ విజయాలను నమోదు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సాధించిన భారీ విజయాలను బట్టి చూస్తే లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడికేనంటున్నారు నాయకులు. జాతీయ స్థాయిలో బీజేపీ, టీడీపీ బాయి అని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో చెప్పుకోదగిన ఓటు బ్యాంకు కలిగి ఉన్న టీడీపీ ఖమ్మం పార్లమెంటు పరిధిలో బీజేపీతో కలిసి నడుస్తుందా లేదా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఇప్పటికే టీడీపీలో 2 వర్గాలుండగా అందులో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్నారు. స్థానికంగా కాంగ్రెస్లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ మద్దతు ఇచ్చింది. ఇన్ని అంశాలను పరిశీలిస్తే బీజేపీ అభ్యర్థి తాండ్ర ఏ మేరకు పోటీ ఇస్తారోనన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వాటి మిత్రపక్ష పార్టీలకు పోలైన ఓట్లను పరిశీలిస్తే బీజేపీ బలం స్పష్టమవుతుంది. సుమారు 16 లక్షల ఓట్లకు గాను కాంగ్రెస్, దాని మిత్రపక్ష పార్టీ సిపిఐ అభ్యర్థులకు అత్యధికంగా 7,28,293 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థులకు 4,67,639 ఓట్లు పోలయ్యాయి. ఇక బీజేపీ, దాని మిత్రపక్షమైన జనసేనకు కలిపి కేవలం 16,696 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. ఖమ్మం ఎంపీ సీటును గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు. పార్లమెంటు బరిలో నిలిచి హేమాహేమీలను ఢీకొట్టబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.